marriages were settled. వారి వివాహాలు ఈ సమయంలో ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. When I went first time for my Emmanuel first son to get settled in the marriage, I went to that place in Dehradun. ఆ డెహ్రాడూన్లో నా మొదటి పెద్ద కుమారుడు వివాహ విషయంలో డెహ్రాడూన్ ప్రాంతానికి సంబంధించి వెళ్ళాను. ప్రాంతానికి కాదు, డెహ్రాడూన్కి వెళ్ళాను. There that girl was there, parents were there. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ డెహ్రాడూన్లో. అంతా కూడా మరి కూర్చోబడింది. Venue settled. మరి ఆ వెన్యూ కూడా ఎక్కడ పెళ్లి చేయాలో ఆ డేట్ డిసైడ్ అయింది. Then both of them came with pad and pencil. మరి వాళ్ళిద్దరు కూడా ప్యాడ్ పెన్సిల్ తీసుకుని వచ్చారు. Uncle, you please tell us what is your demand so that there may not be any last minute rush. మరి అంకుల్ గారు మీరు మీ ఆశలేంటో మీ డిమాండ్ ఏంటో రాయండి, మేము లాస్ట్ మూమెంట్ అలా చెప్పండి, చివరి క్షణంలో ఇబ్బంది లేకుండా అన్నా. Then I laughed at and said like this. నేను వాళ్ళకి చూస్తే నవ్వి ఇలా అన్నాను, I have come to ask you the hand of your daughter for my son. మీ యొక్క అమ్మాయి హస్తాన్ని నా కుమారుడికి అడగడానికి వచ్చాను అంతే. Full stop. మరి అంతవరకు. Beyond that I don't want anything. అది మించి నాకేమీ కూడా అవసరం లేదన్నాను. Then I read this verse in Genesis chapter 14. ఆదికాండము 14వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని నేను వెంటనే తీసి చదివాను. This is a testimony. ఇది ఒక సాక్ష్యం. Whether they remember it or not. నాకు గుర్తున్నా లేకపోయినా వారికి గుర్తుందే లేదో కానీ 22వ వచనం. And Abraham said unto the king of Sodom, I have lifted up mine hand unto the Lord, the most high God, the possessor of heaven and earth. ఆదికాండం 14:22 చూడండి. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తానని నువ్వు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. I don't want anything from you. మీ దగ్గర నుంచి నాకేమీ ఇవ్వద్దు. My thought was, I do not want to become rich because of somebody's money. చూడండి, వారి ఇతరుల ధనాన్ని బట్టి ధనవంతుడు నేను కాకూడదనే తలంపు నాది. God will give. దేవుడు ఇస్తాడు. He knows what is our need. దేవునికి మా ఒక్కరేంటో ఆయనకి తెలుసు. He will meet all our needs, not our greeds. చూడండి, దేవుడు మన ప్రతి ఆయన అవసరాలు తీరుస్తా అంతే తప్ప మన గ్రీడ్స్ కదా, అంటే ఈ కాని కోరికలు కాదు. అత్యాశ ఉంటే ఆయన ఏం చేయడు. అత్యాశ ఉంటే But God will meet our individual need. దేవుడు మన వ్యక్తిగత అక్కర్లు ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. It is a testimony. నేను అది నాకు అలాగే వద్దండి, అది నా సాక్ష్యం. Why some of our people when they got married they also adopted the same method. మరి నా వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు కూడా అలా ఇదే పద్ధతి అవలంబించారు. Because they never wanted to bribe, dowry. మరి ఆ యొక్క కట్నాలు ఏమి కూడా నా బిడ్డలు ఆశించలేదు. There are a lot of people, చాలా మంది ఉంటారు, even the so called believers of the Lord. చూడండి, ప్రభువులో ఉన్న విశ్వాసులు చాలా మంది ఉంటారు. They bargain at the time of marriage. వివాహ సమయంలో వాళ్ళు ఎంతోగానో ఈ బేరసారాలు చేస్తూ ఉంటారు. It so happened in Hyderabad. హైదరాబాద్ ఒకసారి జరిగింది. This is Hyderabad. హైదరాబాద్ Here only it happened. క్షమించాలి, ఇక్కడే. This is Vijayawada, na? I am confused because I am traveling. In Hyderabad it happened. హైదరాబాద్ లో జరిగింది అది. Marriage was fixed. వివాహము ఖాయమైంది. Amount also was fixed. డబ్బు కట్నం కూడా ఖాయమైపోయింది. That girl's father said, ఆ అమ్మాయి తండ్రి అన్నాడు, I agree to give this money but I don't have it now. After the marriage, after a few weeks I will give you. కాబట్టి అమ్మాయి తండ్రి అన్నాడు, అయ్యా నేను ఒప్పుకున్నా మీరు అడిగిన కట్టానికి, కానీ ఇప్పుడు నా దగ్గర లేదు, నేను తర్వాత సర్దుబాటు చేస్తాను అన్నాడు. And then that man said, అయితే అబ్బాయి తండ్రి అన్నాడు, మరి ఒకవేళ don't give me now. ఇప్పుడు నాకు ఇవ్వనవసరం లేదు, but give me promissory note. ఒక ప్రామిసరీ నోట్ నాకు ఇవ్వగలరా అని చెప్పేసి అడిగాడు. ఇవ్వగలరా? ఇవ్వండి అని అడిగాడు. ఇవ్వండి అని అడిగినాడు. ఇవ్వండి అని అడిగాడు. ఆప్షన్ కాదు అక్కడ. ప్రామిసరీ నోట్ ఇవ్వండి అన్నాడు. ప్రామిసరీ నోట్ ఇవ్వండి అన్నాడు. దట్ ఇస్ ఎ వండర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన ఎంతో మంచి సహోదరుడు. ఆయనే నాకు చెప్పాడు ఈ సంగతి. చూడండి, ఆయన ఎంతో మంచి సేవకుడు నాకు చెప్పిన ఆయన. తీసుకున్న ఆయన ఎ ప్రామినెంట్ మ్యాన్ ఇన్ హైదరాబాద్. ఎవరైతే I will not tell the name. ఆ పేరు చెప్పను కానీ హైదరాబాద్ లో ప్రఖ్యాతించిన ఒక వ్యక్తి. In our own fellowship. మన సహవాసంలో. సో పేరు గొప్ప, ఊరు దిబ్బ. చూడండి, పేరైతే గొప్ప, ఊరు దిబ్బ. విశ్వాసులం. విశ్వాసులమే. విశ్వాసం లేని విశ్వాసులు. విశ్వాసం లేని విశ్వాసులు. How can you behave like this? ఎలాగో అలా ప్రవర్తించగలం. So we don't have to be rich because of somebody else. మరి వేరే వారిని బట్టి మనం ధనవంతులు కానవసరం లేదు. God will give. దేవుడే ఇస్తాడు. I have experienced that in my life. నా జీవితంలో అనుభవించాను. Trust him. దేవుని యందు నమ్మకం ఉంచు. Believe on him. ఆయనలో విశ్వాసం ఉంచు. Lean upon him. ఆయన మీద ఆధారపడు. Cleave onto him. ఆయన హత్తుకో. He will
never let you down. ఆయన నిన్ను కూడా తక్కువ చేసేవాడు కాదు. Obey to the word of God. దేవుని వాక్యానికి లోబడు. God will give beyond your thinking. నీ యొక్క ఆలోచనకి భిన్నం విధానం, beyond your imagination. God will give. ఒక ఆలోచనకి మించి అన్ని నీకు ఇవ్వగలడు. That has happened in my life. నా జీవితంలో అదే సంభవించింది. Do not love for money. ఆ దేవుని ధనాపేక్ష గురించి ఆశపడొద్దు. Marriage should not be decided because of money. చూడండి, వివాహాలు అనేవి కట్నాలను బట్టి నిర్ణయించబడకూడదు. One young man came and met me in Hebron. హెబ్రోన్లో ఒకసారి ఒక యవనస్తుడు వచ్చి కలిశాడు. Uncle, you keep traveling, kindly look some girl for me. మరి అంకుల్ గారు, మీరు చాలా చోట్ల వెళుతూ ఉంటారు కదా, ఒక అమ్మాయిని నాకు చూసి పెట్టండి అన్నాడు. నేను అన్నాను కదా, నేను కానీ చూస్తే నీకు డౌరీ దొరకదురా అన్న. నేను గనక నీకు అమ్మాయిని చూసి నీ కట్నాలు లభించవని చెప్పాను. బికాజ్ ఐ హావ్ ఇన్ టచ్ విత్ సచ్ పీపుల్ హూ విల్ నాట్ గివ్. నాకు ఎటువంటి వారితో సంబంధం ఉండదు అంటే కట్నాలు ఇచ్చే వారితో సంబంధాలు లేవు నాకు. అటువంటి వాళ్ళతో నాకు సంబంధమే లేదు. అటువంటి వాళ్ళతో నాకు సంబంధం లేదు నాకు. దెన్ హి సెడ్, అంకుల్ ఓకే అంకుల్, నాకు ఐ డోంట్ వాంట్ ఎనీ డౌరీ. అంకుల్ సరేనండి, నాకు ఎటువంటి కట్నం నాకు అవసరం లేదన్నాడు. బట్ హి షుడ్ బి ది ఓన్లీ చైల్డ్ ఎట్ హోమ్. ఆమె తన ఇంట్లో ఒకే ఒక అమ్మాయి అయి ఉండాలి. ఇది ఫిఫ్త్ గేర్ కాబట్టి ఒకే సంతానం అయి ఉండాలి. ఫిఫ్త్ గేర్, అది ఫిఫ్త్ గేర్ అన్నమాట. You know, that's how many people lust for money from others. అదే ఇతరుల నుంచి చాలా మంది అలాగే ఆ ధనాన్ని ఆశించేవారిగా ఉంటారు. Recently one marriage was fixed. ఈ మధ్య కాలంలో ఒక వివాహం ఖాయమైంది. We came to know, మేము విన్నాము కదా, that boy purchased a house. అబ్బాయి ఒక ఇల్లు కొనుక్కున్నాడు. He wanted, after marrying, he should get such amount he could clear out that debt. కాబట్టి ఆ అబ్బాయి ఎటువంటి కట్నం కావాలంటే ఆ ఇల్లు కొన్నాడు కదా, దానికి ఎంత తీర్చాలో అదంతా కూడా ఆశిస్తా ఉన్నాడు తెలిసి. What a sad thing. ఎంత దుఃఖకరమో చూడండి. Covetous people. మరి ఎంతో దురాశ కలిగిన వారు. Do not covet. మరి అత్యాశ దురాశ కలిగి ఉండదు. Covetousness will bring a lot of sorrow and sadness in our life. అటువంటి దురాశ దుఃఖము బాధ కలుగు చేసేదిగా ఉంటుంది. In the light of what I have said now, ఇప్పుడు నేను చెప్పిన వాక్య వెలుగులో let us read Proverbs 23:4 and 5. We have read some time ago. అది ఇందాక చదివాం కదా, సామెతలు 23వ అధ్యాయం 4-5 వచనాలు. చూడండి, సామెతలు 23:4-5 వచనాలు ఒకసారి మళ్ళా చూడండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అటు అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోను. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును. But then what about your testimony? అప్పుడు నీ సాక్ష్యం సంగతి ఏంటి? మరి lose your testimony. నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు. So you should hear the word of God. దేవుని వాక్యాన్ని వినాలి. And also run after unsearchable riches of the Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇక ఆ యొక్క మరి గొప్ప ఐశ్వర్యం అంటే నువ్వు వెళ్ళాలి.